రా. అరే పేదలు మొన్న వంకాయ రంగు చీర అందరూ ఒకే రంగు చీర కట్టారా. మాకు ఈసారి చెంగావి రంగు చీర మాత్రం కావాల్సిందే అబ్బాయి. దానికోసం మేము స్వాతి మాలిని నందిని సిల్క్స్ క్లాత్ మార్కెట్ మొత్తం తిరుగుతాం అయ్యా చీరల్లో. మరి షాపింగ్ కూడా టైం పట్టింది, ముందే చదువుతున్నాం. రే, మనం కూడా పేరు పేటలో డ్యాన్స్ వేసారు చూడు, అలాగే ఎక్కడ కూడా డ్యాన్స్ లేపియాలరా. ఎక్కువ టైం ఇవ్వాలి డ్యాన్స్ మాత్రం, లేకపోతే నేను ఒప్పుకోను. ఒరేయ్, మొన్న శాంతినగర్ భోజనాలు పెట్టారా, మామూలుగా పెట్టా. వాళ్ళని డామినేట్ చేయాలంటే మాత్రం వాళ్ళు చికెన్ పెట్టారుగా, మనం మటన్ పెడదాం. అలాగేనయ్యా, మీరు చెప్పినట్టే చేద్దాం. కానీ వాక్యం చెప్పడానికి మాత్రం మంచి సేవకులు 4-5 తెద్దామయ్యా ఈసారి. ఒరే, అంతమంది చేతి భోజనాలు ఎప్పుడు పెడతారా? మరి చాలా మంది షుగర్ పేషెంట్లు ఉంటారు. అరే ఇవన్నీ కాదురా, పండుగ అంటే ఏంటో నేను ఒకసారి చెప్తాను వినండిరా. వేలు డబ్బులు పోసి బట్టలు కొంటావు, 10,000 డబ్బులు పోసి బట్టలు కొంటావు. నీ ఆత్మకు మాత్రం నూరు పోలేదని మరిచావు, నీ ఆత్మకు మాత్రం నూరు పోలేదని మరిచావు. ఆ విషయం కాస్త పక్కన పెట్టి పండగ చేశావు.
సేవకులంటూ ఆహ్వానించావు, బోధకులంటూ సేవకులంటూ ఆహ్వానించావు. వాక్యం చెప్పే సమయం మాత్రం తక్కువ ఇచ్చావు, వాక్యం చెప్పే సమయం మాత్రం తక్కువ ఇచ్చావు. అద్భుతమైన వాక్యం కవరించేశావు. వినరా బాబు, అబ్బాయి బాబు, ఆగర బాబు, పలికించర బాబు. చెబుతూ పోతే